నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్కు వ్యతిరేకంగా కువైట్ మరియు అరబ్ దేశాలు ఒక తీర్మానాన్ని అయితే చేశాయి. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అరబ్ దేశాలపైన ప్రాంతీయ స్థాయిలో ఇరాన్ దాడులను పరిష్కరించడానికి అరబ్ లీగు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశాంగ మంత్రుల అసాధారణ సమావేశం నిర్వహించింది. బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ ఆల్ జాయనీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సభ్య దేశాల మద్దతుతో బహ్రెయిన్ అభ్యర్థన మేరకు జరిగింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి జోర్డాన్, యుఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, కువైట్ మరియు ఇరాక్లతో సహా పలు దేశాలను లక్ష్యం చేసుకున్న దాడులను తిరస్కరిస్తూ ఏకీకృత అరబ్ వైఖరిని సెక్రటరీ జనరల్ అహ్మద్ ఔబాల్ గాద్ గారు అయితే పునరుద్ఘాటించారు. దాడులను ఖండిస్తూ సంఘీభావం తెలుపుతూ అరబ్ దేశాల సమిష్టి వైఖరిని ప్రతిబింబించే ముసాయిదా తీర్మానాన్ని మంత్రులు సమీక్షిస్తూ ఉన్నారు. ప్రభావిత దేశాలు ఈ తీర్మానం ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం అరబ్ దేశాలకు ఉన్న స్వీయ రక్షణ హక్కును పునరుద్ఘాటిస్తూనే ఉల్లంఘనలు నమోదు చేయడానికి, నష్టాలను అంచనా వేయడానికి, దౌత్య చట్టపర మార్గాల ద్వారా పరిహారం కోరడానికి యంత్రాంగాలను కూడా ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడుల వల్ల భారీగా నష్టపోవడం జరిగింది. దౌత్య మార్గాల ద్వారా అంతర్జాతీయంగా మనం చూసుకుంటే కానీ నష్టపరిహారం కోరుతూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఇరాన్ దేశం ఏదైతే ఉందో ఇరాన్ దేశం తమకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి కువైట్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇరాక్ మనం చూసుకుంటే కువైట్ దేశానికి $50 బిలియన్ నష్టపరిహారం కింద చెల్లించిందనమాట. ఇప్పుడు ఇరాన్ కూడా అలాగే చెల్లించాలని చెప్పేసి కువైట్ మరియు అరబ్ దేశాలు ఒక తీర్మానాన్ని చేశాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.